సిద్ధి బుద్ధి వినాయక కళ్యాణం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మంత్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పలువురు దంపతులు కళ్యాణాన్ని నిర్వహించారు. ప్రతి నెల చతుర్థి సందర్భంగా సంకటమోచన చతుర్థి నిర్వహిస్తామని, వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నరసింహమూర్తి, భక్తులు పాల్గొన్నారు. చాలా గొప్పతనం. నడుపూరు ప్రాంతం నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సర్దార్ నెస్ట్, హైదరాబాద్ నుంచి కల్వ హరికృష్ణ గారి ఫ్యామిలీ కానీ సర్దార్ నెస్ట్ నుంచి చాలా మంది అధికారులు, వారి తాలూకా శ్రీమతులు, ఎంతో మంది భక్తులు వారికి వచ్చే వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ఈ ఆలయానికి అన్ని విధాలా సహకరిస్తున్న ప్రతి ఒక్కరి భక్తునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ ఆలయ వార్షికోత్సవం చూస్తారు, చాలా ఉదయం నుంచి కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా తిరుగుతున్నారు. ఇప్పుడే అన్నప్రసాద కార్యక్రమం కూడా జరగబడుతున్నది. మరి ఇక్కడ భక్తులు కూడా విరివిగా పాల్గొన్నారు. వారందరూ కూడా కుటుంబ సభ్యులందరితో కూడా ఆరోగ్యంగా ఉండాలని. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. నడుపూరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 సిద్ధి బుద్ధి సమేత సంకటమోచనం మహాగణపతి స్వామివారి తాలూకా త్రయోదశ వార్షిక మహోత్సవ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు శ్రీ మంత్రి రాజశేఖర్ గారు, మంత్రి నరసింహమూర్తి గారు, వారి సోదరులు అందరూ కూడా సమిష్టిగా నిర్మాణం చేసినటువంటి ఈ ఆలయంలో త్రయోదశ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా జరిపించబడింది. మేము ఇక్కడ సంకటమోచన వినాయక స్థలం గుడికి ప్రాంగణానికి 13వ వార్షికోత్సవం నాడు ఇక్కడ ఉండడం మా అదృష్టం. స్వామి దయ వల్ల ఇక్కడ ఉన్నాము. అండ్ ఇక్కడ ఉన్న ప్రశాంతత, ఇంత హ్యాపీనెస్ అనేది అది తెలుస్తుంది యాక్చువల్లీ. అండ్ మా జీవితాల్లో ఈ సంకటాలన్నీ తొలగడానికి ఇక్కడ రావడం మా అదృష్టం అది. సో అందరూ రావాలని, ఉపయోగించుకోవాలి. మన జీవితాల్లో స్వామి కరుణ ఉండాలి అంటే ఇక్కడ రావడం చాలా మంచిది. అండ్ అది తెలుస్తుంది మనకి. హైదరాబాద్ నుంచి రప్పించుకున్నారు స్వామి మమ్మల్ని ఇక్కడ. అది మా అదృష్టం అది.